ఇది ఒక ఎడారి జంతువు. ఇవి ఆర్టియోడాక్టిలా క్రమానికి చెందిన క్షీరదాలు. ఒంటెల్లో బాక్ట్రియన్, అరేబియన్ అనే 2 జాతులున్నాయి. ఒకటే మూపురం కలిగిన డ్రోమెడరీ ఒంటె లేదా అరేబియన్ ఒంటె. ఇవి పశ్చిమ ఆసియా దేశాలకు చెందినవి. 2 మూపురాలు కలిగిన బాక్ట్రియన్ ఒంటె. ఇవి మధ్య, తూర్పు ఆసియా దేశాలకు చెందినవి. వీటి ఆయుసు 40 నుండి 50 సంవత్సరాలు. నిజమైన ఒంటెలు కామెలస్ ప్రజాతికి చెందినవి. పూర్తిగా పెరిగిన ఒంటె భుజం 1.85 మీటర్లు. మూపురాలు సుమారు 30 అంగుళాలు ఎత్తుంటాయి. గంటకు 40 నుండి 65 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి. మానవులు మొదటగా ఒంటెల్ని పెంచుకోవడం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుండి తెలుసును. వీటి శరీరం మందముగా, వీటి పాదాలు పెద్దగా, తెల్లవలె ఉండి, కడుపులో ఎక్కువ నీటిని నిలువ చేసుకుని కొద్ది రోజుల వరకు నీటిని తీసుకోకుండా జీవించగలవు. నీళ్లు తాగకుండా 2 నెలల వరకు ఉండగలవు. నీరు కనుక దొరికితే ఇవి ఒక్కసారి దాదాపు 7 లీటర్ల నీటిని తాగేస్తాయి. ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటితే చెమట పడుతుంది. ఒంటె మూపురంలో అత్యధిక మోతాదులో కొవ్వు ఉంటుంది. ఇది బయటి వేడిని శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుంది. పైగా అది 4 కాళ్లతోనూ తన్నగలదు. ఇసుక తుఫాన్ల సమయంలో కూడా ఒంటెలు స్పష్టంగా చూడగలుగుతాయి. ఎందుకంటే వాటి కనురెప్పలు 2 పొరలుగా ఉంటాయి. అవి కళ్లను కాపాడుతాయి. ముక్కు రంధ్రాల నిర్మాణం కూడా అవసరాన్ని బట్టి మూసుకోగలిగేట్లుగా ఉంటుంది. కాబట్టి వాటికి ఏ ఇబ్బంది ఉండదు. శత్రువులు దాడి చేస్తే మొదట ఉమ్ముతాయి. ఒంటె ఉమ్మి ఆకుపచ్చ రంగులో ఉండి, చిక్కటి ద్రవం జిగురులా ఉండి చాలా చెడు వాసనను కలిగిస్తుంది. వదిలించుకోవడం, భరించడం చాలా కష్టం. ఒంటె రవాణాకు ఉపయోగం. వీటి పాలు తాగుతారు. దీన్ని మాంసం గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఉంటాయి. వీటి గుంపుని ప్లాక్ అని పిలుస్తారు. ఒంటెల సంఖ్య మొత్తం 1,50,00,000ని అంచనా. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. ఒక్కరోజులో 200 లీటర్ల నీటిని తాగగలవు. కోపమొస్తే మనుషులపై ఉమ్మేస్తాయి. పుట్టినప్పుడు మూపురం ఉండదు, పెద్దయ్యే కొద్దీ పెరుగుతుంది. ఒంటె పాలతో పెరుగు కాదు.